అదృష్టం బాలేకుంటే అరటి పండు తిన్నా పన్నిరుగుతుంది అని అంటుంటారు కదా. అట్లా కాలం కలిసి రాకుంటే ఎప్పుడు ఏదోటి అయితేనే ఉంటుంది. అగో అట్లనే గీ మేడంకు కూడా గీ నడుమ అసలు కాలం కలిసి వస్తలేదు. ఎప్పుడు ఏదోటి అవుతుంది పాపం. ఇంతకు ఎవల్ల మేడం తెలుసుకోవాలని ఉందా? అయితే గీ వార్త చూడుర్రి. కొన్ని మాటల ఓటి అనుకుంటే ఇంకోటి అవుతుంటది. అందుకనే అంటారు కదా, అదృష్టం అడ్డం తిరిగితే అరటి పండు తిన్నా పన్ను ఇరుగుద్దని. ఆగో అట్టనేకి నడుమ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేడం కూడా అట్టనే అవుతుంది. మరి కళ్ళు తిరిగినట్టయిందో ఎట్టనో గాని ఓట్ల ప్రచారానికి పోదామని గాలి మోటార్ ఎక్కినాక సీట్ల కూసునే ముంగట ముందడి మోకాన పడ్డదట దీది. ఆగో చూసిలా ఎట్ట మలుసుకొని పడ్డదో దీది. లేచినల్లా మంచిగున్నది, అందుకనే ఏం కాలే. బర్ధమాన్ జిల్లాలున్న దుర్గాపూర్ కేంచి అసన్సోల్ కు ప్రచారానికి పోయేతందుకు గాలి మోటార్ ఎక్కిందట. అంతలోనే ఏమైందో ఏమో సీట్ల కూసోని ముందడి మోకాన మొక్కిందట. నెత్తికి దెబ్బ కూడా తగిలిందట పాపం. అయినాక కూడా ఇట్టనే ప్రచారానికి పోయిందట దీది. ఇది ఒకటే కాదు, ఇంతకు మునుపు కూడా పాలు ఇట్టనే ఇంట్లో కాలు జారి కింద పడితే నెత్తికి దెబ్బ తగిలిందట. అయినాక కూడా కట్టుకొనే ప్రచారానికి పోయింది, ఇఫ్తార్ విందులకు పోయింది దీది. ఇక ఇప్పుడు కూడా ఇట్టనే అయ్యేటాళ్లకు మేడానికి గడియలు మంచిగా లేనట్టున్నది, కాలం కలిసి రాట్లేనట్టున్నది, అదృష్టం అడ్డం తిరుగుతున్నట్టున్నది. జనంత పైలంగా ఉండాలి మేడం అనుకుంటా ఎవరికి దోసినట్టు వాళ్ళు కామెంట్లు రాసుకొస్తున్నారు నెట్టన్నలు. ఏమో పోరి నెట్టన్నలు రాసుకొస్తున్నట్టే దీదీకి నిజంగానే గడియలేం కలిసి రాట్లేనట్టుంది కదా పాపం.